హల్లెలూయా! ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఒక పెద్దాయన ట్రైన్‌లో వెళ్తుండగా ఆయనకి సువార్త చెప్పాలని ఎంతో భారమైన హృదయంతో ట్రైన్‌లో అందరూ ఉండండగా, దేవుడు త్వరలో రాబోతున్నారు. మారు మనసు పొందండి. నిజమైన దేవుణ్ణి అంగీకరించండి. మీరు చేసే వ్యర్థమైన వాటిని వదిలిపెట్టండి. పాపాన్ని విడిచిపెట్టండి అని చెప్తుండగా ఒక స్త్రీ, మీరింక ఆగండి. మీరు ఆపేసేయండి. మీరు చెప్పడం ఆపేయండి. మీరు చెప్పేది నాకు నచ్చట్లేదు అని ఆ పెద్దాయన మీద గొడవకు దిగుతుంది. ఆ పెద్దాయన ఇంకా గంభీరమైన గొంతుతో సువార్త చెప్తానే ఉన్నాడు. అయితే అది ఆ స్త్రీకి నచ్చలేదు. ఆయన మీద చెయ్యి చేసుకుంది. అయినా ఆ పెద్దాయన కొట్టినా సరే ఎంతో మనస్ఫూర్తిగా ఇంకా గంభీరమైన గొంతుతో దేవుడి గురించి చాటి చెప్తున్నాడు. ఆ స్త్రీకి ఇంకా కోపం వచ్చి ఆయన తల పగలగొట్టింది. చేతిలో ఉన్న బలమైన వస్తువుతో ఆ తల పగిలినా కానీ ఆయన సువార్త చెప్తూనే ఉన్నాడు. ఇంతలోకి ఆ స్త్రీకి పుట్టిన చిన్న కుమారుడు అలా చూస్తూ ఉన్నాడు. ఆ పెద్దాయన ఇంకా సువార్త భారంగా చెప్తూనే ఉన్నాడు. కానీ ఆ స్త్రీకి ఇంకా కోపం వస్తుంది. అంతలోకి ఆ చిన్న బిడ్డ, అమ్మ ఆగు, నువ్వు ఆ పెద్దాయన్ని ఎందుకు కొడుతున్నావు, ఎందుకు తిడుతున్నావు అంటే ఆ తల్లి నేల మీద పడి కృంగిపోతూ కన్నీటితో భారంగా ఏడుస్తుంది. భారంగా, యేసయ్యా దేవా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడుస్తుంది. ఆ పెద్దాయన ఏమైందమ్మా అని అడిగితే, అయ్యా నా బిడ్డ పుట్టినప్పటి నుంచి మాట్లాడలేడయ్యా, చిన్నప్పటి నుంచి మూగవాడుగా ఉన్న నా బిడ్డ ఈరోజు నువ్వు సువార్త చెప్పే నీ ప్రభువైన యేసుక్రీస్తే నా బిడ్డను ముట్టాడయ్యా, నీ కోసం నా బిడ్డ మాట్లాడి నా బిడ్డని స్వస్థపరిచాడయ్యా, దేవుడి చేతిలో నా బిడ్డనైనా యేసయ్యా పవిత్రమైన నైనా పాత్రగా వాడబడుతున్నాడు అయ్యా అని ఆ తల్లి కృంగిపోతూ కుమిలిపోతూ ఎంతో భారంగా ఏడుస్తుంది. ఎంతో దిగులు పడుతుంది. తన కన్నీటితో పెద్దాయన పాదాలు కడుగుతుంది. ఆయన, అవునమ్మా నా దేవుడైన యెహోవా నీ కోసం నా కోసం పాపులైన మనందరి కోసం ప్రాణం పెట్టాడమ్మా. ఏడవకు తల్లి, నీ బిడ్డతో నీవు మారాలని దేవుడు ఇన్నాళ్ళు చూశాడు. ఆ చిన్న బిడ్డను వాడుకొని నిన్ను మార్చాడు తల్లి. నా తల్లి ఇంకనైనా సువార్త చాటి చెప్పు. చిన్న బిడ్డ నోటితో ఏనాడైతే మాట్లాడాడని ఆ తల్లికి చెప్పగానే ఆ తల్లి కన్నీరు తుడుచుకుంటూ ఎంతో సంతోషంగా ఆనందంగా ఆ తల్లి కూడా సువార్త చెప్పడం ప్రకటించింది. తల్లిదండ్రులారా,